వీక్షకులందరికీ కీర్తన టీవీ తరపున కీర్తన టీవీ నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. గడిచిన కాలమంతా కూడా మన సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి ఆరాధనలో పాల్పంచుకోవడానికి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవము గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతుడైన మా గొప్ప తండ్రి, పాదం చడుచున్నాను నాయన ముందు నిలబడి వాక్యం చెప్పడం నా నోట మీ మాట నా నోటి నుంచి నాతో ముందు నడిపించండి. కానీ చెప్పడానికి కావాల్సిన మనోనిబ్రాన్ని మన స్థాయిని దయచేయండి. జ్ఞానాన్ని జ్ఞాపశక్తి సంస్ఫూర్తి దయచేయండి. తడబడితనాన్ని తీసివేసి ఒక విదేశాలకు కావాల్సిన శక్తిని మీరే దయచేసి నా పక్షంగా మీరు నిలబడి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం ఏంటంటే బైబిల్ చరిత్ర, పాత కొత్త నిబంధనల పరిచయం. బైబిల్ మనం అందరం చదువుతూ ఉంటాం, కానీ బైబిల్ ఎక్కువగా చదివేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. బైబిల్ చదవదాలని ఆశ ఉంటుంది, కానీ సమయం లేకనో ఏదో అనివార్య కారణాల వలన బైబిల్ చదవటానికి ఎక్కువ సమయం వెచ్చించలేనటువంటి పరిస్థితి. ఇది ఈ రోజులు ఎట్లా ఉన్నాయంటే ఉద్యోగ రీత్యా అంతా మెకానికల్ లైఫ్ అయిపోవడానికి కారణంగా బైబిల్ చదవటానికి వాళ్ళు డ్యూటీలు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట కాసేపు కూర్చొని బైబిల్ చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుతున్నారు, కానీ సమయం లేక కొంతమంది చదవలేక, ఆసక్తి లేక కొంతమంది చదవలేకపోతున్నారు. కాబట్టి క్రైస్తవులు అనేవాళ్ళు ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి క్షేమాభివృద్ధి కొరకు క్రైస్తవులందరూ తప్పనిసరిగా బైబిల్ చదవాలి. వ్యక్తిగతమైనటువంటి క్షేమాభివృద్ధి, కుటుంబ క్షేమం గురించి కానీ, వ్యక్తిగతమైనటువంటి క్షేమాభివృద్ధి కానీ, చేస్తున్న ఉద్యోగాలు కానీ, చేస్తే ప్రతి పనికి కూడా ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చి ముందుకు నడుచుకున్నట్లయితే ఆశీర్వాదాలని ఆ దేవుడు ఇచ్చేటువంటి మెండైన దీవెనలను మనం పొందగలుగుతాం. దీనిలో యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 1వ అధ్యాయంలో యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం 1వ అధ్యాయం 2వ వచనం 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. ప్రియుడా, నువ్వు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను. అన్ని విషయాల్లో మనం ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. అంటే మనం ఆత్మీయంగా బలపడాలంటే క్రైస్తవ బిడ్డలంతా, దేవుని బిడ్డలంతా కూడా తప్పనిసరిగా బైబిల్ చదవటానికి అలవాటు చేసుకోవాలి. రాత్రి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత 2 వాక్యాలు బైబిల్ చదువుకుంటే ప్రార్థన ఏంటంటే దేవునితో సహవాసం, మనకు కావాల్సినవి అడుగుతాం. బైబిల్ చదవటం అంటే అది అయిపోయిన తర్వాత వెంటనే బైబిల్ చదువుకున్నామంటే బైబిల్ దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా మనకు దానికి సమాధానం ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు. కాబట్టి మనం ఏంటంటే తప్పనిసరిగా ప్రతి నిత్యం ఉదయం బైబిల్ ప్రార్థన చేసుకోవటం, తర్వాత నేను వాక్యం చదువుకోవటం ఎంతైనా అవసరం. వేకువజామున లేచి ప్రార్థన చేసుకోవటం ఎంతో ఆశీర్వాదం. ప్రభువు ఏం చేశాడంటే వేకువజామునే లేచి కొండ మీదకి పోయి ప్రార్థన చేశాడు, దేవుడిని ప్రార్థించుకున్నాడు. దేవునితో ఆయనకున్నటువంటి ఇబ్బందిని బట్టి, ఆయనకున్నటువంటి అవసరతను బట్టి దేవుణ్ణి వేడుకున్నాడు. కాబట్టి దానికి అనుగుణంగా దేవుడు కూడా అన్ని విషయాల్లో ఆయనకు కావాల్సినటువంటి మనోధైర్యాన్ని, మన నిబ్రాన్ని దయచేశాడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఉదయం లేచిన తర్వాత తప్పనిసరిగా ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం అనేటువంటిది అనునిత్యంగా మనం దాన్ని అలవాటుగా చేసుకుంటే ఎంతైనా మనకు ఆ దీవెనకరం. కాబట్టి దీనిలో ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళు తప్పనిసరిగా బైబిల్ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత దీనిలో బైబిల్ ఉత్కృష్టమైనటువంటి ఆధునిక సాహిత్యంతో పెనవేసుకొని ఉంటుంది. ఉత్కృష్టమైన మంచి భాషతో ఆధునికమైనటువంటి సాహిత్యంతో పెనవేసుకుంటుంది. బైబిల్ చదివే వారికంటే వినేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఎక్కువ మంది ఉన్నారు. సమాజంలో వినటానికి ఇష్టపడుతున్నారు, కానీ బైబిల్ వాక్యం చదవటానికి సమయం లేకనో మరి ఏ పరిస్థితుల్లోనూ కానీ చదవటం తక్కువగా ఉంది. అందువల్ల వినటం కంటే కూడా చదవటం ఎక్కువ ఆశీర్వాదకరం. వాక్యం చదవటం ఆశీర్వాదకరం. కాబట్టి ఇక్కడ వారికి బైబిల్ చదివే వారికంటే వినేవాళ్ళకి బైబిల్ గురించినటువంటి జ్ఞానం, అవగాహన బాగుంటుంది. వినేవారికంటే చదివేవారికి బాగా అవగాహన ఉంటుంది. బైబిల్ని గురించి సమగ్రమైన సమాచారం చదివి స్పష్టమైనటువంటి సమగ్రమైన సమాచారాన్ని పొంది స్పష్టమైన అవగాహనతో మనం ఎదగలుగుతాం. తర్వాత ఈ కొత్త నిబంధన మధ్యకాలం చరిత్ర, పాత నిబంధన కొత్త నిబంధన మధ్యకాలం చరిత్రని పరిచయం చేయటం
చేద్దామనే ఆలోచనతో దీన్ని ఏం చేస్తున్నానంటే బైబిల్ చరిత్ర అనేటువంటిది పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో చరిత్ర అని చెప్పి ప్రత్యేకంగా రాయాలని ఉద్దేశించా. అది ప్రారంభిస్తున్నాను. దానికి సంబంధించిన పరిచయాన్ని ఒకసారి చెప్తాను, శ్రద్ధగా వినండి, తెలుసుకోండి కొన్ని విషయాలు. బైబిల్ కేవలం ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాల యొక్క కూర్పు. అది పుస్తక భాండాగారం. మన దగ్గర ఒక లైబ్రరీ, భాండాగారం అంటే ఒక లైబ్రరీ. దానిలో ప్రతి గ్రంథం కూడా మనకి ప్రేమతో ఇచ్చేటువంటి సందేశాలే తప్ప దానిలో రాయబడినది ఏది కూడా ఊరకన రాయబడాల. మన యొక్క భవిష్యత్ జీవితానికి మేలుకరంగా ఉపయోగకరమైన విధంగానే బైబిల్ రాయబడింది. కాబట్టి దీనిలో బైబిల్ను మొట్టమొదట్లో బైబిల్ ఇంచుమించు 1600 సంవత్సరాల కాలంలో వేరు సమయాల్లో 40 మంది గ్రంథకర్తల చేత హెబ్రీ, అరామీ, గ్రీకు భాషల్లో వ్రాయబడింది. 1600 సంవత్సరంలో 40 మంది గ్రంథకర్తల చేత హెబ్రీ, అరామీ, గ్రీకు భాషలో వ్రాయబడింది. బైబిల్ గ్రంథకర్తలంతా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినవై రాశారే తప్ప బైబిల్ గ్రంథకర్తలంతా. దీనిలో యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యం ఉండవాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి మనం ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. దీనిలో రాయబడినటువంటి కూడా దేవుని వల్ల ప్రేరేపి. మొదటి పేతురు చూడండి, 2వ పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ వచనము పుట్టదని మొదట గ్రహించవలను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలు ప్రేరేపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మొట్టమొదటి దీనిలో బైబిల్లో ఉన్నటువంటి ఏ వాక్యం కూడా వ్యర్థంగా రాయబడాల. బైబిల్ చేత దేవుని వలన ప్రేరేపింపబడి రాయబడింది. తర్వాత దీనిలో ప్రేరేపింపబడి రాయబడింది అనే దానికి ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే ఇర్మియా 36వ అధ్యాయం 1-6 వచనాలు చూస్తే ఇర్మియా యూదా రాజు అయిన ఏషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు పుస్తకము చుట్టను తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా ఏషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇజ్రాయేల్ వారిని గురించి, యూదా వారిని గురించి, సమస్త జనమును గురించి నేను నీతో పలికిన మాటలను అన్నిటినీ దానిలో వ్రాయను. యెహోవా సెలవిచ్చాడు ఇర్మియాకి. అయితే అక్కడ దేవుడు ఏం సలహా ఇస్తాడంటే, నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారి విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నింటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి పుస్తకంలో రాశాను. ఈ బారూక్ అనే అతను లేఖికుడు. దేవుడు సలహా ఇస్తాడు. బారూక్ అనే అతను పిలిపించి నేను చెప్పిన ప్రతి మాట కూడా బారూక్ చేత చేర్పించమని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇర్మియా నోట పలుకుతాడు. ఇర్మియా మాట్లాడిన ప్రతి మాట కూడా బారూక్ ఏం చేస్తాడంటే గ్రంథస్థం చేస్తాడు. అది మొట్టమొదటిలో దేవుని చేత పలుకబడినటువంటి మాటలే అవి. దేవుడు రాయిస్తాడు, ఇర్మియాకు చెప్పి గ్రంథం రాయిస్తాడు. తర్వాత కాలంలో ఏమవుతుందంటే ఆ గ్రంథాన్ని 24-32 వచనాల్లో చూస్తే ఈ మాటలన్నింటినీ విని రాజు ఇక్కడ ఏం చేస్తాడంటే పోయి రాజుగారి దగ్గర అతడు చదవమని చెప్పి బారూక్ చెప్తాడు. నేను రావటానికి లేదు, రానివ్వరు నన్ను పంపిస్తే అక్కడ బారూకు పోయి చదువుతాడు. రాజాయిని ఈ మాటలన్నీ చదివేటప్పుడు ఈ మాటలన్నీ వినిన అతని సేవకులతో ఎవరైనా భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు. తన గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతాను, దెలామ్యాయును, గెమర్యాయును రాజుతో మనవి చేయగా రాజు వారికి విజ్ఞాపనను వినకుండా ఏం చేశాడు, లేఖకుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని వాళ్ళని రాజవంశస్థుడగు యెరహ్నే ఏలీనకు అజ్రియేలు కుమారుడైన శరామాయుకును అబ్దేయేలు కుమారుడైన షలమ్యాకును రాజు ఆజ్ఞాపించాను. కానీ యెహోవా వారిని ఏం చేశాడు, ఇర్మియా వారిని ఏం చేశాడంటే యెహోవా వారిని దాచను. ఇర్మియా నోటి మాటలను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ మళ్ళీ సెలవిచ్చాను. ఒకసారి రాజు దాన్ని ఏం చేస్తాడంటే ఇర్మియా నోట మాట పలికించి బారూకు చేత గ్రంథం రాయించిన తర్వాత అదేమవుతుందంటే ఇది తీసుకెళ్ళి రాజుగారికి వినిపించమని చెప్పి బారూకు చెప్తాడు. బారూకు వచ్చి అక్కడ గ్రంథం చెప్పి వినిపించినప్పుడు ఎవరు భయపడరు, అందరూ వింటారు ధైర్యంగా. కానీ రాజుకు మాత్రం కోపం వస్తుంది. అందుకని వేరే ముగ్గురు పురమాయించి ఏం చేస్తాడంటే ఆ గ్రంథాన్ని కాల్చివేయమని చెప్తాడు.
గ్రంథం కాల్చేసిన తర్వాత ఆ విషయం మళ్ళీ ఇర్మియాకు తెలిసి దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇర్మియా చేత బారూకును పిలిపించి మళ్ళీ గ్రంథం రాస్తాడు. అంటే మొట్టమొదటి బైబిల్లో రాయబడినటువంటి గ్రంథం అంతా కూడా దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాటే, దేవుని మూలంగా పలికినటువంటి మాటే. దాన్ని మనకు పేతురు 2:1-21 కూడా మనకు అదే చెబుతాడు. 2:20-21 కూడా అదే చెబుతాడు. అదే పేతురు రాసిన 2వ పత్రిక, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోనవలెను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలు ప్రేరేపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. కాబట్టి దీనిలో మనకేంటంటే గ్రంథస్థం చేయబడిన బైబిల్ మొత్తం ఒకరు ఏదో చెప్తే వచ్చి రాసింది కాదు, దేవుని మూలంగా పలికిబడి రాయబడింది. పరిశుద్ధాత్మ గ్రంథంలోని నిన్నటి చరిత్రను గురించి, ఈనాటి పరిస్థితుల గురించి, రేపు భవిష్యత్తును గురించి కూడా అందులో రాయబడింది. అంటే రేపు భవిష్యత్తును, నిన్న చరిత్ర, ఇవాళ పరిస్థితులు, రేపు భవిష్యత్తుల గురించి కూడా దానిలో రాయబడింది. దానిలో బైబిల్ పాత నిబంధన, కొత్త నిబంధన అనేటువంటి 2 భాగాలుగా విభజించబడి, పాత నిబంధన 39 పుస్తకాలతోనూ, కొత్త నిబంధన 27 పుస్తకాలతోనూ మొత్తం 66 పుస్తకాలుగా విభజించబడింది. మొత్తం పాత నిబంధనలోనే 39, కొత్త నిబంధనలో 27 పుస్తకాలుగా మొత్తం 39, 60 పుస్తకాలుగా. తర్వాత క్రీస్తు శకం 1236 సంవత్సరంలో కార్డినల్ కోరో అనే గ్రంథకర్త 1189 అధ్యాయులుగా విభజించాడు. 1189 సంవత్సరంలో, 1236 సంవత్సరంలో కార్డినల్ కారో అనే ప్రవక్త అనే గ్రంథకర్త 1189 అధ్యాయములుగా విభజించాడు. క్రీస్తు శకం 1557 సంవత్సరంలో సర్ రాబర్ట్ స్టీఫెన్ బైబిల్ని వాక్యాలు మొత్తం ఎన్ని 47,173 వాక్యాలుగా, అంటే ఇంగ్లీష్ వర్షన్లో 47,173 వచనాలుగా దానిలో ఈయన గుర్తించి దానిలో ఉన్నటువంటి వచనాలను లెక్కించి దీనిలో మనకి ఇచ్చాడు. తర్వాత ఏమన్నా క్రీస్తు శకం 1382 సంవత్సరంలో జాన్ విక్లిఫ్ మొదటిసారిగా బైబిల్ అంతటిని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఎవరు? జాన్ విక్లిఫ్. ఎప్పుడు? 1382 సంవత్సరంలో జాన్ విక్లిఫ్ మొదటిసారిగా బైబిల్ అంతటిని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత దీనిలో బైబిల్లో 3294 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు అంటే దీనిలో కీర్తన 77 అధ్యాయం 7-9 వచనాలు చూస్తే, కీర్తన 77 దీనిలో మనకేమిస్తాడంటే, ప్రభువు నిత్యము విడనాడున ఆయన కెన్నడును కటాక్షంపడ, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరము తప్పిపోయినా, దేవుడు కటాక్షంప మానిన, ఆయన కోపించి వాత్సల్యత చూపుకుంటున్నా. ఈ విధంగా దీనిలో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయంటే దాదాపుగా ప్రశ్నలు 3294 ప్రశ్నలు, 6468 ఆజ్ఞలు ఉన్నాయి, 8000 ప్రవచనాలు, 30,000 వాగ్దానాలు బైబిల్లో వీళ్ళు గుర్తించారు. బైబిల్లో ఇవన్నీ ఇట్లా బైబిల్లోనే 3294 ప్రశ్నలు, 6468 ఆజ్ఞలు, 8000 ప్రవచనాలు, 30,000 వాగ్దానాలు ఉన్నట్లుగా బైబిల్లో గుర్తించారు. తర్వాత క్రీస్తు శకం 1525 జాన్ గూటెన్బర్గ్ ఏం చేశాడంటే, మొట్టమొదటి జాన్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ యంత్రాన్ని తయారు చేశాడు. ప్రింటింగ్ మిషన్, అచ్చు యంత్రం తయారు చేశాడు. మొట్టమొదటి బైబిల్ ప్రింట్ చేయబడింది జాన్ గూటెన్బర్గ్ తయారు చేసినటువంటి ముద్రణ యంత్రాల మీదనే మొట్టమొదటిసారిగా బైబిల్ ముద్రించబడింది. మొట్టమొదటిసారి ముద్రించబడింది. ఆ తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది. వేరు వేరు భాషల నుంచి వేరు భాషలో తర్జుమా చేసుకుంటూ వచ్చింది. తర్వాత దానిలో క్రీస్తు 15వ శతాబ్దిలో 30 భాషల్లో ముద్రింపబడినటువంటి బైబిలు క్రీస్తు 1520లో జాన్ గూటెన్బర్గ్ ద్వారా మొట్టమొదటి ముద్రణ యంత్రం తయారు చేయబడి దానిలో ముద్రించబడింది బైబిల్. తర్వాత 15వ శతాబ్దంలో 30 భాషల్లో ముద్రించబడినటువంటి బైబిలు 19వ శతాబ్దానికి వచ్చేటప్పటికి 450 భాషల్లోకి ముద్రించబడింది. 450 భాషల్లోకి తర్జుమా చేయబడింది. ప్రస్తుతం అది 2123 భాషల్లో బైబిల్లోని కొన్ని భాగాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి గ్రాడ్యువల్గా ఏమైందంటే బైబిల్ ముద్రణాయంత్రం తయారు చేసి జాన్ గూటెన్బర్గ్ ముద్రణాయంత్రం తయారు చేసిన తర్వాత మొదటిసారిగా బైబిల్ ముద్రింపబడిన తర్వాత ఆ తర్వాత ఈ బైబిల్ శాఖోపశాఖలుగా విస్తరించింది. శాఖోపశాఖలు అంటే మొట్టమొదటి 18వ శతాబ్దంలో 450 భాషల్లో అందుబాటులో ఉన్నది. అంతకుముందు ఏమైనా 30 భాషల్లోనే ఉంది. ఆ తర్వాత వేరు గ్రంథాలు సపరేట్గా కొన్ని 2123 భాషల్లో బైబిల్లోని కొన్ని భాగాలు అందుబాటులోకి వచ్చినాయి. దీనిలో మొట్టమొదటి దీనికి ఏంటంటే బైబిల్ ముద్రణ కంటే తర్వాత బైబిల్ యొక్క ఆవశ్యకత, బైబిల్ నుంచి నేర్చుకోవాలి, బైబిల్ని చదవాలి అనేటువంటి ఆ ఉత్సాహంతో
బైబిల్ కోసం ఎక్కువ మంది బైబిల్ సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన రోజుల్లో అక్కడ కుటుంబంలో తల్లిదండ్రులు మేరీ జోన్స్ అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏంటంటే దేవుని పట్ల దేవుని భయభక్తులు కలిగి వాక్యం చదవటం పట్ల ఆసక్తి కలిగి వాళ్ళు బైబిల్ చదువుతూ వింటూ ఉన్న సందర్భంలో ఈ పిల్లలకు చిన్న అమ్మాయికి ఆసక్తిగా అమ్మాయి వయసు ఎంత ఉంటుంది, 8 సంవత్సరాలు 14 సంవత్సరాల మధ్య 8 సంవత్సరాల పిల్ల ఆసక్తి కలిగి తను కూడా బైబిల్ కొనుక్కొని చదవాలని ఆసక్తి కలిగి ఉంటుంది. దీనిలో మనం ఇంకో చిన్న మొదటి తిమోతిలు రాసిన పత్రిక రెండో తిమోతి 1-5-6 వచనాల్లో చూస్తే ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి ఏమని చెప్తాడంటే, తిమోతి పౌలు భక్తుడు శిష్యుడు. అవిశ్వాసం మొదట నీ ఎవలోను అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూకేనియాలోను వసించను, అది నీయందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. అంటే కుటుంబంలో ఏంటంటే బిడ్డలకి ఈ వాక్యం పట్ల ఆసక్తి కలగాలంటే తల్లిదండ్రుల్లో ముందు ఆసక్తి ఉండాలి. ఆసక్తి అంటే దేవుని పట్ల దేవుని బైబిల్ చదువుకోవాలని, ప్రార్థించుకోవాలని, దేవుని గురించి ధ్యానించుకోవాలనేటువంటి ఆసక్తి తల్లిదండ్రులు ఎప్పుడైతే ఉంటుందో అది పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. ఇక్కడ తల్లి అవ్వల ద్వారా మోతి ఎట్లా భయభక్తుల్లో ఎదిగాడో ఇక్కడ ఈ అమ్మాయి కూడా తల్లిదండ్రులను చూసి ఆ అమ్మాయి కూడా ఏంటంటే బైబిల్ చదవాలని బిడ్డ ఆసక్తి పెరిగింది. అప్పుడు ఏం చేస్తుందంటే తను పక్కన దగ్గరలో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి పోయి బైబిల్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసుకొని ఏం చేస్తుందంటే తను 8 సంవత్సరాల వయసు అయితే ఆ అమ్మాయి దగ్గర చేతిలో డబ్బులు లేవు, బైబిల్ కొనుక్కోవాలి. బైబిల్ అప్పుడు వరకునే రాలా. అప్పుడు ఏం చేస్తుందంటే 8 నుంచి 14 సంవత్సరాల వరకు డబ్బులు దాచిపెట్టుకొని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి దైవజనుడి దగ్గరికి పోయి బైబిల్ ఇవ్వమని అడిగితే, అమ్మ నా దగ్గర లేవు బైబిల్స్ అయిపోయినాయి, నేను వచ్చినప్పుడు తీసుకుందిగా అని అంటుంది. అయితే ఈ అమ్మాయిలో ఉన్న ఆసక్తి ఎట్లాంటిదంటే మరి ఇంకెక్కడ దొరుకుతుందో చెప్పమని అయ్యగారిని అడిగితే ఆయన ఏం చెప్తారంటే 42 కిలోమీటర్ల దూరంలో థామస్ చార్లెస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర బైబిల్స్ దొరుకుతాయి, పోయి తెచ్చుకోమంటాడు. ఆ అమ్మాయి ఆ డబ్బులు చేతిలో పెట్టుకొని 42 కిలోమీటర్లు ప్రయాణం చేసిపోయి ఆ దైవజనుడి దగ్గర పోయి బైబిల్ అడిగితే, అమ్మ బైబిల్స్ అన్నీ అయిపోయి నా దగ్గర ఒకటే ఉంది, నేను ఒకరికి ఇస్తానని మాట ఇచ్చాను, కాబట్టి ఇప్పుడు నీకు ఇవ్వటానికి కుదరదు, నేను వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకోసారి రమ్మ ఇస్తానంటుంది. అయితే అమ్మాయి 42 కిలోమీటర్లు ప్రయాణం అయిపోయిన చిన్నపిల్ల మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పోవాలంటే అయ్యా పనేనా? అంత ప్రయాసపడిన దానికి పిల్ల ఏమవుతుందంటే ఏడుస్తుంది, అక్కడే కూర్చొని కదలదు, ఏడుస్తుంది. ఆ దైవజనుడు థామస్ చార్లెస్ ఏం చేస్తాడంటే జాలిపడి పిల్లకి అవతల వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చులే అనే ఉద్దేశంతో ఆ బైబిల్ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి అత్యుత్సాహంతో ఆయన బైబిల్ తీసుకొని 42 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం వచ్చి బైబిల్ చదువుకోవటం అలవాటు చేసుకుంటుంది. అంటే చిన్నపిల్లల వయసులోనే ఇక్కడ తిమోతి కూడా ఆ అమ్మ నుంచి ఆయనకి దేవుని పట్ల భయం, భక్తి, తర్వాత బైబిల్ చదవాలని, దేవుని వాక్యం వినాలని ఆసక్తి ఎట్లా కలిగిందో అంటే మన పూర్వీకుల నుంచి అంటే పితరుల నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటిది ఆ పిల్లోళ్ళు ఎంత వచ్చినటువంటి ఆ విశ్వాసం తిమోతిలో ఎంత బలపడిందో అది పౌలు ఏం చేస్తాడంటే ఉదహరిస్తాడు. నీ తల్లి నుంచి వచ్చినటువంటి విశ్వాసం నీలో బలంగా ఉందని రూఢిగా నేను నమ్ముతున్నాను అంటాడు. అట్లాగే ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఎంత విశ్వాసంతో తల్లిదండ్రులు దేవుని పట్ల వాళ్ళకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి అది పిల్లకు కూడా అలవరుచుకొని పిల్ల బైబిల్ చదవాలని ఆసక్తితో 42 కిలోమీటర్ల ప్రయాణం అయిపోయి బైబిల్ తెచ్చుకొని చదువుకుంటుంది. కాబట్టి దీనిలో బైబిల్కి సంబంధించి మొట్టమొదటి పరిచయం ఇది. దీనిలో ఏంటనమాట బైబిల్ 39 పుస్తకాలు, పాత నిబంధన, కొత్త నిబంధన 27 పుస్తకాలు, మొత్తం కలిపి 66 పుస్తకాలు. అందులో ఏమన్నా విడివిడిగా ప్రవచనాలు ఆయా సందర్భాలు ఆ దైవజనులంతా కూడా ఏం చేస్తారంటే ఆ ప్రవచనాలు ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఎన్ని వాక్యాలు ఉన్నాయి, మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం వీళ్ళు ఎంత ఓపిక కాకపోతే వాళ్ళంతా దగ్గర కూర్చొని మొత్తం తీసి బైబిల్ మొత్తం చూసి దానికి రాసుకొని మనకు వివరంగా ఈ ఇన్ఫర్మేషను గతంలో మన పితరులు అందించేటువంటి పితరులు అంటే దైవజనులు, గతంలో ఉన్నటువంటి దైవజనులు, దేవుని బిడ్డలు అందించినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి బైబిల్కి ఓవరాల్గా ఇది బైబిల్కి సంబంధించినటువంటి మొట్టమొదటి పరిచయం. దీని తర్వాత ఏంటంటే బైబిల్లో మనకు ఉండేటువంటి కాలాలు ఉన్నాయి. బైబిల్లో పాత నిబంధన చరిత్ర సంక్షిప్త వివరణలో దీనిలో పాత నిబంధన చరిత్ర కాలం, తర్వాత సృష్టి నుండి జలప్రళయం వరకు, తర్వాత సృష్టి నుంచి జలప్రళయం వరకు, పాపం ప్రారంభం, తర్వాత బలి ప్రారంభం, కయ్యూను వంశావళి, తర్వాత ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొత్తం భ్రష్టత్వం, ఆ తర్వాత జలప్రళయం తర్వాత భాగం, జలప్రళయానికి ముందు, జలప్రళయం తర్వాత, ఈ విధంగా ఏం చేస్తామంటే ఈ బైబిల్ పరిచయాన్ని మొదలుపెట్టి ఇది ఫస్ట్ ఎపిసోడ్గా దాని మొట్టమొదటి పరిచయం చెప్పాము.
ఆ తర్వాత నుంచి ఏం చేస్తాను, ప్రతి నెక్స్ట్ దీనిలో నుంచి పార్ట్ 1 పార్ట్ 2 అట్లా మొత్తం ఈ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటనల గ్రంథం వరకు సవివరంగా వివరించి, అంటే బైబిల్ మనం చదవటానికి సమయం లేని టైంలో కాసేపు కూర్చొని బైబిల్ చదివితే బైబిల్లో ఉన్నటువంటి అంశాలు మనం అవగాహన చేసుకోగలిగి అర్థం చేసుకోగలిగే రీతిలో రాయాలని ఆశ. కాబట్టి అది రాస్తాను. రాసిన తర్వాత మీరు అందరూ దయచేసి చదివి ఆత్మీయ మేలు పొందాలని ప్రభు నామమున మిక్కిలి వినంత మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవుడి కొద్ది తన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం గల నాయన వాళ్ళ దీనిలో పరిచయం ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాయబోతున్న చరిత్రకు సంబంధించి మొట్టమొదటి పరిచయంగా బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ కూడా సవివరంగా వివరించి చెప్పించడానికి నాకు మీరు అందించిన సహాయాన్ని బట్టి వందనాలు. నాయన బిడ్డలు కూడా దీన్ని ఆత్మీయ జాగ్రత్తగా నేర్చుకొని చదివి ఆత్మీయ బలపడే విధంగా మీరే బిడ్డల పట్ల కార్యాలు జరిగించండి. వాక్యానుసారంగా నడుచుకోగలిగిన సహాయం చేయమని కొద్ది విన్నపాలు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినతి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.